శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 46, 47 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో మనిషి తన సహజమైన విధులను కర్మలను నిర్వర్తిస్తూనే పరమసిద్ధిని మోక్షాన్ని ఎలా పొందవచ్చో చెబుతాను అని స్వామి అన్నారు కదా. ఈ 46వ శ్లోకంలో చెబుతున్నారు. 46వ శ్లోకం. యతః ప్రవృత్తి భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యశ్చ సిద్ధిం విందతి మానవః. మనం చేసే పనే భగవంతుడికి పూజగా ఎలా మారుతుందో చెబుతుంది. యతః ప్రవృత్తి భూతానాం, ఏ భగవంతుని నుండి సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి జరుగుతుందో, అంటే సమస్త ప్రాణులకు మూలం. ఈ సృష్టిలోని ప్రతి జీవి భగవంతుని నుండే పుట్టింది. మనిషికి పనిచేసే శక్తిని, బుద్ధిని, నైపుణ్యాన్ని ఇచ్చినది ఆ పరమాత్మయే. ఏన సర్వమిదం తతం, ఏ భగవంతునిచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నదో, అంటే సృష్టి అంతా నిండి ఉన్నవాడు ఆ భగవంతుడు ఎక్కడో ఆకాశంలోనో వైకుంఠంలోనో మాత్రమే లేడు. మనం చేసే పనిలో, మనం ఉపయోగించే వస్తువులలో, సమాజంలోని ప్రతి మనిషిలో అంతర్యామిగా నిండి ఉన్నాడు. స్వకర్మణ తమభ్యశ్చ, ఆ భగవంతుని తన స్వాభావిక కర్మాచరణము ద్వారా పూజించి, అంటే పని ద్వారానే పూజ. ఇది ఈ శ్లోకంలోని అత్యంత కీలకమైన పదం. గుడికి వెళ్ళి పూలు పండ్లతో పూజ చేయడమే కాదు, ఒక డాక్టరు రోగులకు చేసే వైద్యం, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పే పాఠం, ఒక రైతు చేసే వ్యవసాయం, ఒక ఉద్యోగి చేసే తన రోజువారీ డ్యూటీ, ఇవన్నీ కూడా పరమాత్మకు చేసే అర్చన, అంటే పూజతో సమానమే. సిద్ధిం విందతి మానవః, మానవుడు పరమసిద్ధిని పొందుతున్నాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. ఎప్పుడైతే మనిషి చేస్తున్న ఈ పని నా స్వార్థం కోసం కాదు, నా లోపల మరియు సమాజంలో ఉన్న భగవంతుని సేవ కోసం చేస్తున్నాను అనే భావనతో 100% నిజాయితీగా తన బాధ్యతను నిర్వర్తిస్తాడో, అప్పుడు ఆ కర్మబంధాలు అతన్ని అంటవు. అదే అతనికి మోక్షాన్ని ఇస్తుంది. ఒక శిల్పి రాతిని చెక్కి అద్భుతమైన భగవంతుని విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఆ విగ్రహాన్ని గుడిలో పెట్టిన తర్వాత పూజారి మంత్రాలు చదువుతూ పూజ చేస్తాడు. ఇక్కడ పూజారి చేసే పూజ భక్తి యోగం. కానీ ఆ శిల్పి ఎంతో ఏకాగ్రతతో, భక్తి భావంతో ఆ విగ్రహాన్ని చెక్కడం, అంటే తన పని తాను చేయటం కూడా భగవంతునికి చేసిన గొప్ప పూజ, కర్మయోగం. తన వృత్తిని నిస్వార్థంగా ప్రేమించడం ద్వారా ఆ శిల్పి కూడా మోక్షానికి అర్హుడే అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ సృష్టి అంతటా నిండి ఉన్న పరమాత్మను కేవలం మంత్రాలతోనే కాకుండా మనకు నిర్దేశించబడిన విధులను, పనులను అత్యంత శ్రద్ధగా, నిజాయితీగా, భగవదర్పణ బుద్ధితో ఆచరించడం ద్వారా కూడా సులభంగా చేరుకోవచ్చు. మనం చేసే పనే పరమాత్మకు చేసే నిజమైన పూజ అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యతః ప్రవృత్తి భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యశ్చ సిద్ధిం విందతి మానవః. సమస్త ప్రాణుల ఉత్పత్తి ఎవరి నుండి జరుగుతున్నదో, మరియు ఈ సర్వ జగత్తు సృష్టి ఎవరి చేత వ్యాపించి ఉన్నదో, అటువంటి పరమాత్మను మనిషి తాను చేసే సహజ కర్మల ద్వారా పూజించి, అంటే విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా పరమసిద్ధిని, మోక్షాన్ని పొందుతున్నాడు అని అంటున్నారు
శ్రీకృష్ణ పరమాత్మ. 47వ శ్లోకం. మనుషులకు సహజంగానే తమ పని కంటే ఎదుటివారి పని గొప్పగా కనిపిస్తుంది. ఆకర్షణకు లోనై వేరే వృత్తిని ఎంచుకుంటే ఏమవుతుందో, అసలు ఏ ధర్మం గొప్పదో ఈ 46వ శ్లోకంలో వివరిస్తున్నారు. శ్లోకం 47వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇతరులను చూసి కాపీ కొట్టడం వల్ల వచ్చే ప్రమాదాన్ని వివరిస్తుంది. స్వనిష్ఠితాత్ పరధర్మాత్, బాగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటేను విగుణః, గుణరహితము అయినను స్వధర్మ శ్రేయాన్, స్వధర్మమే శ్రేష్టమైనది. స్వభావ నియతం కర్మ, స్వభావమునకు అనుగుణమైన స్వధర్మ రూప కర్మలను కుర్వన్ చేస్తూ కిల్బిషం న ఆప్నోతి, పాపములను పొందడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. స్వధర్మం శ్రేష్టం. ఎవరి మానసిక స్వభావానికి అంటే సత్వరజో తమో గుణాలకు మరియు నైపుణ్యాలకు తగిన పనిని వారు ఎంచుకోవటమే స్వధర్మం. ఆ పనిలో కొన్ని కష్టాలు ఉన్నా, అది సమాజంలో చూడటానికి చిన్న పనిలా అనిపించినా సరే, అదే మనకు శ్రీరామ రక్ష. అది మాత్రమే మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. పరధర్మము ప్రమాదకరం. ఇతరులను చూచి వాళ్ళ పని ఎంతో గొప్పగా ఉందనో, వాళ్లకు ఎక్కువ డబ్బు వస్తుందనో లేదా ఎక్కువ పేరు వస్తుందనో ఆకర్షితులై మన స్వభావానికి సరిపడని పనిని ఎంచుకోవటం పరధర్మం. ఆ పరధర్మాన్ని మనం ఎంత అద్భుతంగా ఆచరించినా సరే, అది ఎప్పటికైనా పతనానికే దారితీస్తుంది. ఎందుకంటే మనసుకు ఇష్టం లేని పనిని ఎక్కువ కాలం మోయలేము. స్వభావ నియతం కర్మ, మన సహజ స్వభావం ప్రకారం మన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు అందులో అనుకోకుండా ఏవైనా పొరపాట్లు జరిగినా లేదా కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చినా ఎలాంటి పాపం అంటదు. నాప్నోతి కిల్బిషం అని పరమాత్మ భరోసా ఇస్తుంది. చేప నీటిలో ఈదడం దాని స్వధర్మం, దాని యొక్క సహజ స్వభావం. పక్షి ఆకాశంలో ఎగరటము దాని యొక్క సహజ స్వభావం. చేప నీటిలో ఉన్నంత కాలం ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి ఆకర్షితురాలై నేను కూడా నీళ్లలోంచి బయటకు వచ్చి ఆకాశంలో ఎగురుతాను అంటే పరధర్మం అని ప్రయత్నిస్తే ఏమవుతుంది? దాని ప్రాణాలే పోతాయి. అలాగే పక్షి నీళ్లలోకి వచ్చి ఈదుతాను అంటే పక్షి కూడా బతకలేదు. ఎదుటివారి వృత్తిని జీవితాన్ని చూసి ఆకర్షితులై కాపీ చేయడానికి ప్రయత్నించకూడదు. భగవంతుడు నీకిచ్చిన సహజ నైపుణ్యాలతో నీ వృత్తిని నువ్వు నిజాయితీగా చేసుకుపోవటమే ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మోక్షానికి అసలైన దారి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగా ఆచరించబడిన ఇతరుల ధర్మం కంటే గుణము లేనిదైనా సరే లేదా లోపాలతో కూడుకున్నదైనా సరే తన సహజ ధర్మమే ఎంతో శ్రేష్టమైనది. తన సహజ స్వభావానికి తగినట్లుగా నిర్ణయించబడిన కర్మను అంటే ఆ పనిని చేసేవాడు ఎలాంటి పాపాన్ని పొందడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.